పేరెంట్ ముగ్గురు పిల్లలు చదువుతారంటే 300 అంటే వాళ్ళకి చాలా ఉంటుంది. 300 రూపీస్ అంటే ఈచ్ స్టూడెంట్ వాళ్ళకి చాలా 300 రూపీస్ అంటే వాళ్ళకి చాలా ఉంటుంది. ఎందుకంటే అందరు మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ స్టడీయింగ్, వాళ్ళ చిల్డ్రన్స్ చదువుతున్నారు. ఇంతకుముందు నా పాప అక్కడ చదివింది కానీ అప్పుడు ఆ సమయంలో 5 years బ్యాక్ బాగుండే. 5 years బ్యాక్ స్టాండర్డ్ కొంచెం బాగుండే. ఇప్పుడు నా పాప సెంటెన్స్లో డిగ్రీ చేస్తుంది అప్పుడు స్టాండర్డ్ ఇప్పుడు స్టాండర్డ్ చాలా డిఫరెన్స్ ఉంది. పైసలు అయితే తీసుకుంటారు, యాన్యువల్ ఫీజు, ఈ ఫీజు, ఆ ఫీజు. ఈ లాస్ట్ మంత్ ఏం చేశారంటే ఆధార్ కార్డు అని పెట్టారు, నోటీస్ పంపించి 50 రూపీస్ కలెక్ట్ చేస్తుంది. ఏంటంటే అది కార్డు గురించి. వెన్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఫ్రీ, వీళ్ళు కలెక్ట్ చేస్తుంది 50 రూపీస్. మేము అక్కడ పోయి అడిగితే క్యాన్సిలే చేసేసారు, అసలు ఏం తీసుకోలేదు. ఆధార్ కార్డు ఇప్పటికి లేదు, చాలా మందికి లేదు. నేను ప్రైవేట్ చేయించుకున్నాను, కార్విలో చేయించుకున్నాను. పైసలు అడిగితే ప్రోగ్రామ్ క్యాన్సల్. లాస్ట్ టైం 26 January 15th August కూడా చేయలేదు బికాజ్ ఆఫ్ ఫండ్స్. అది నేను ఏంటంటే మన కేసీఆర్ గారు ఇంత మంచిగా చేస్తారు తెలంగాణ గురించి, బంగారం తెలంగాణ చేస్తారంటారు. కానీ బంగారం తెలంగాణ ఎట్లా వస్తుంది? ఆయన ఇంటర్ఫియర్ కావాలి. ఇంత స్కూల్స్కి, డిఓస్కి మొత్తం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళేమో మంచిగా చేస్తున్నారు, లేకపోతే ఇట్లనే నడుస్తుంటుంది. కేసీఆర్ గారు లిటరసీ ఇవ్వాలంటే ఆయన ఇంటర్ఫియర్ కావాలి. అదే మా మెసేజ్ కేసీఆర్ గారికి. థ్యాంక్ యూ.